वक्रतुण्डाय नमः वामहस्ते शूर्पकर्णाय नमः ओष्ठे विघ्नेशाय नमः सम्पुटे गजाननाय नमः दक्षिणपादे लम्बोदराय नमः वामपादे एकदन्ताय नमः शिरसि एकदन्ताय नमः चिबुके ब्रह्मणस्पतये नमः।
తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు. మర్యాదల గిరి దాటని నాన్నే మా నడతగా, గిరిగీయని మనసున్న అన్నే మా మమతగా, పరువే సంపదగా పగలే వెన్నెలగా, ప్రేమతో కట్టుకున్న కోవలే ఈ ఇల్లుగా, ప్రేమతో కట్టుకున్న కోవెలే ఇల్లుగా, పెరిగినాము మీ నీడనా ముద్దు ముద్దుగా. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు. అన్నదమ్ముల అనుబంధం మాకే చెల్లుగా, కన్న తల్లి ప్రతిరూపం చిట్టి చెల్లిగా, ఒకటే తనువుగా ఒకటే మనసుగా, చెలిమనేది ఎన్నడు తరగని మా కలిమిగా, చెలిమనేది ఎన్నడు తరగని మా కలిమిగా, కలిసి ఉన్నాము కన్నవారి కనుపాపలుగా. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకి ముద్దులిడ ఆశ, వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకి ముద్దులిడ ఆశ.
శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి నీకు శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి నీకు శతమానం భవతి ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి నీకు శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి నీకు శతమానం భవతి వేదం నాదములా వెలుగు దీపములా హారం దారములా క్షీరం నీరులా మాట అర్థం రాగం భావం తూర్పు ఉదయంలా నువ్వు తావి నింగి నీలం నువ్వు ప్రాణంలా ఆలు మగలు మొగుడు పెళ్ళం భార్యాభర్తలకి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి తాడి కట్టే వేళ్ళు తడిమేటి వేళ చాటు చూపులు సాగి సరసమాడే వేళ కందిమేసే లేత అందాల బాల తళుకులన్నీ తలంబ్రాలు పోసే వేళ చెయ్యి చెయ్యి పట్టి చెంగు చెంగు కట్టి 7 అడుగుల బాట సో ఇప్పుడు 5 మినిట్స్లో కేక్ వస్తుంది. కేక్ కట్ చేసిన తర్వాత మీకు ఇన్విటేషన్ చూసినప్పుడు చాలా మంది క్వశ్చన్స్ ఉంటాయి. వీళ్ళేదో కంపెనీ గురించి చెప్పారు, ఇనాగ్రేషన్ అన్నారు, అది ఇది అనేసి. నేను కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మాట్లాడతాను. యాక్చువల్గా ఈ ఫంక్షన్ దీనికోసం అనేసి. సో దయచేసి ప్రతి ఒక్కరూ వెళ్ళి సీట్లో కూర్చోండి. సో మనం కొంచెం టైం స్పెండ్ చేసి నేను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి మీ ఆశీర్వాదం అనేది తీసుకుంటాను. ఓకే, సో ప్లీజ్ కూర్చోండి. माङ्गल्यं तन्दुनानेन मम जीवनहेतुना कण्ठे बध्नामि शुभगे त्वं जीव शरदौषधम्
జన్మదు ఈ సంబంధము, ఏ రాగము ఈ సంగీతము. మనసే కోరే మాంగళ్యం తనువే పండే తాంబూలం ఈ ప్రేమ యాత్రలో ఏ జన్మదు ఈ సంబంధము. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. వీలైనంత మటుకు నేను తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను. నేను అమెరికాకి వెళ్ళి 26 years అయిపోయింది. సో చాలా మంది మీకు ఇన్విటేషన్ చూసి క్వశ్చన్ వచ్చిండొచ్చు, లేదు వెడ్డింగ్ యానివర్సరీ అంటా ఉన్నాను, మళ్ళీ ఏదో కంపెనీ పేరు పెట్టినాను, ఏం జరుగుతా ఉంది అనేసి అడిగారు. సో ఇది రెగ్యులర్ ఫంక్షన్ లెక్క లేకుండా రావడము, ఫోటోలు తీసుకోవడము, దండలు మార్చుకోవడము, తర్వాత వెళ్ళిపోవడము అట్లా లేకుండా ఎందుకు ఇక్కడ ఈ కంపెనీ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి అనుకుంటా ఉన్నాను. కాకపోతే అన్నిటికంటే ముందర మా అత్తమామలకి సన్మానం చేసుకుందామనేసి అనుకుంటా ఉన్నాం మేము. ఎందుకంటే ఇక్కడ కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు చాలా ఆలోచించాం మేము, అమెరికాలో ఎక్కడ పెట్టాలా, ఏం పెట్టాలి. సో మా అత్తమామల్ని అడిగినప్పుడు ఏ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఖచ్చితంగా మేము ఎన్నికలు నిలబడతామా, మీరు పెట్టుకుంటామంటే పెట్టండి అనేసి మాకు చాలా ప్రోత్సాహం ఇచ్చారు. సో దానికి మా హృదయపూర్వకంగా అత్తమామలకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. ఓకే, సో దీనికంటే ముందుగా యాక్చువల్గా శిల్ప ఏంటి అమ్మ ఇక్కడ ఏదో డిగ్రీ చదువుకొని వెళ్ళిపోయింది, 2000 సంవత్సరం 2001లో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. సో తర్వాత సడన్గా ఇక్కడ వచ్చి ఏదో కంపెనీ పెడుతున్నాను, ఎంప్లాయీస్ తీసుకుంటున్నాను అంటే ఎవరికి ఏం అర్థం కాలేదు. ఓకే, సో మేబీ ఐ టేక్ 2 minutes. నేను శిల్ప గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత దాన్ని వింటాం. సో శిల్ప 2001లో పెళ్లి చేసుకొని అమెరికా వచ్చింది. ఆ అమ్మాయి డిగ్రీ చదివింది, బీకామ్. తర్వాత కంప్లీట్గా నేను ఫ్యామిలీని చూసుకుంటాను, పిల్లల గురించి దాని గురించి డెడికేటెడ్ అని చెప్పింది. పిల్లలు ఆల్మోస్ట్ 9th grade హై స్కూల్ వచ్చే వరకు కంప్లీట్లీ డెడికేటెడ్ ఫర్ ద ఫ్యామిలీ. దాని తర్వాత అమ్మాయి నేను బిజినెస్ పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకోనింది. సో దెన్ ఐ సపోర్టెడ్ హర్. ఆమె బిజినెస్ పెట్టింది. స్పీడ్ లైక్ 2018లో మేము కంపెనీ పెట్టాము అమెరికాలో, ఎస్ఎన్పి ట్యాక్స్ అండ్ ఫైనాన్షియల్స్ అనేసి. అప్పటి నుంచి ఇప్పటి వరకు సో చాలామంది వెల్ విషర్స్, మా అత్త మామలు అందరూ సపోర్ట్ చేశారు. సో అది సక్సెస్ అవుతుందో తెలియదు, ఇంకోటో తెలియదు, బట్ మేము ఒక అడుగు ముందుకేసాము. సో శిల్ప బిజినెస్ మొదలుపెట్టింది. సో చాలా కష్టపడి దాదాపు ఇప్పుడు 8 ఏళ్ళు అయింది. సో కంపెనీని ఒక పెద్ద స్టేజ్కి తీసుకొచ్చింది, రైట్. సో అప్పుడు మేము అనుకున్నాము ఎక్కడ ఇండియాలో ఆపరేషన్స్ పెట్టాలి, ఏం చేయాలి అనేసి. సో మేము ట్రై చేసాము, బెంగళూరు, హైదరాబాదు, అక్కడ ఇక్కడ అంతా ట్రై చేసాము. దాని తర్వాత శిల్ప ఒక్కటే చెప్పింది, సో నేను అక్కడ ఇక్కడ కంపెనీ పెట్టే బదులు నేను పుట్టిన ప్రదేశంలో లోకల్గా నేను కంపెనీ పెట్టాలి, కొంచెం కష్టమైనా పర్లేదు, లోకల్ టాలెంట్కి నాకు అవకాశం ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే మన ఊళ్ళో చూస్తే చాలామంది బీకామ్ చదివిన వాళ్ళు ఉన్నారు, ఎంబీఏ బీటెక్ చేసిన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ సిటీలో పోయి పని చేయలేక, తల్లిదండ్రులు వదిలిపెట్టలేక, కమిట్మెంట్స్ని ఇది చేసుకోలేక, ఇక్కడ ఏదో వాళ్ళు చదువుకు సరిపోయిన ఉద్యోగం చేయలేక ఏదో కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నారు. సో వాళ్ళకి మనం అవకాశం ఇచ్చేసి మన కంపెనీ బ్రాంచ్లో పెట్టుకోవాలని చెప్పేసి కోరింది. సో దానికి చాలాసార్లు ఆలోచించాను నేను. సిటీలో అయితే నాకు టాలెంట్ దొరుకుతుంది, వాళ్ళకి ఈజీగా ట్రైనింగ్ అంత ఎక్కువ ఇవ్వకపోయినా కానీ వాళ్ళు పనిచేస్తారు అనేసి. కాకపోతే శిల్ప కోరిక మేరకు మేము చార్లూరులో మొట్టమొదటిగా పెట్టాలనుకున్నాం కంపెనీ. సో దానికి మా అత్తమామలు మాకు కంప్లీట్గా సపోర్ట్ ఇచ్చారు. మీరు ఏం ఆలోచిద్దామా, మీరు కంపెనీ పెట్టండి, మేము చూసుకుంటామని చెప్పారు. సో అప్పటి నుంచి దాదాపు ఇప్పుడు 3 ఏళ్ళు అయింది ఈ ఊరిలో మేము కంపెనీ పెట్టేసి. సో మొదట పెట్టినప్పుడు 5 మందితో మొదలు పెట్టాము మా అత్తమామల వాళ్ళ ఇంట్లో.
ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 15 మందిని హైర్ చేసుకుంటానికి మేము వేరే ఇంటికి మారాల్సి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి మేము హైర్ చేసుకోవాలంటే మళ్ళీ ఇంకో ఇంటికి మారాలని అని చెప్పి అనుకున్నాం మేము. అప్పుడు మా అత్తమామలు చెప్పారు, శిల్ప ఏం ప్రాబ్లం లేదు, మేము స్థలం ఇస్తామమ్మా, నీకు కంప్లీట్గా ఇక్కడ మనం కూర్చున్న ఈ బిల్డింగ్ స్థలం అంతా అత్తమామలు ఇచ్చారు శిల్పకి. సో ఈ కాలంలో ఐడోనో ఆస్తులు అనేది అమ్మాయిలకి మనకి గవర్నమెంట్ చెప్తుంది 50% అది ఇది అనేసి. ఈ కాలంలో అబ్బాయిలకి ఇవ్వట్లేదు, అన్నదమ్ములు కొట్టుకొని ఆస్తులు ఏం చేసుకుంటా ఉన్నారు. ఆ టైంలో వీళ్ళు కానీ లక్ష్మణ్ కానీ ధైర్యం చేసి నా బిడ్డకు ఖచ్చితంగా నేను ఇవ్వాలి అని చెప్పేసి ఎంటైర్ స్థలం అనేది ఇచ్చాడు అనమాట మా మామయ్య అత్తయ్య. ఐడోనో ఈ కాలంలో నేను అలాంటి వాళ్ళని చూడలేదు. సో అది ఇవ్వడం కాకుండా మామయ్య మాకు ఇక్కడ ఆఫీస్ కట్టించుకోవాలి అని చెప్తే నేను నిలబడి కట్టిస్తానమ్మా అని చెప్పాడు. అఫ్కోర్స్ కట్టించిన డబ్బులు మేము మామయ్యకి హెల్ప్ చేసాము కట్టించడానికి. కాకపోతే స్థలం అయితే మామయ్య వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఇచ్చారు. కాకపోతే సింగిల్ మ్యాన్ ఆర్మీ. సో ఈ ఎంటైర్ బిల్డింగ్ మీరు చూస్తూ ఉంటే ఎక్కడ ఏది కనపడినా కూడా డే అండ్ నైట్ మామయ్య గారు ఒక్కడే కష్టపడి ఈ బిల్డింగ్ అంతా కట్టించారు. సో మేము ఇనిషియల్గా ఒక 20 మంది 30 మంది పడితే సరిపోతుందా అంటే మళ్ళీ ఫ్యూచర్లో మేము హైర్ చేయాలి ఎక్కువ మందిని అనుకుని ఈ బిల్డింగ్ దాదాపు ఒక 70 నుంచి 80 మంది ఎంప్లాయీస్ పట్టేమైనా బిల్డింగ్ కట్టించాం మేము. సో సూపర్ మాకి ఒక 25 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 20 నుంచి 25 మంది. సో దీన్ని వచ్చేసి మేము ప్రతి సంవత్సరము కొత్త వాళ్ళని హైర్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. ఐ డోంట్ నో, మేబీ నేను ఎంత టైం మాట్లాడాలో నాకు తెలియదు. బట్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ మా మంచి కోరేవాళ్ళే, మా అభివృద్ధి గురించి ఆలోచించేవాళ్ళే. ఇక్కడికి వచ్చారు మీరు అంటే కన్నా డెఫినెట్గా మాకు ఎంతో హృదయానికి క్లోజ్ అయిన వాళ్ళు. ఇంకా మేము మీకు తప్ప వేరే వాళ్ళకి ఏమీ చెప్పుకోలేము, ఎందుకంటే మేము ఎక్కడో దూరదేశంలో ఉన్నాము. సో అందుకనేసి నేను ఒక 10 నిమిషాల టైం ఎక్స్ట్రా తీసుకొని కూడా మాట్లాడుతూ ఉన్నాను. మేబీ ఇది కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ డిఫరెంట్గా ఉండొచ్చు, ఏం తప్ప ఏమో మాట్లాడుతూ ఉన్నారు, మామూలుగా ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతాం కదా మనం అనేసి అట్లా కాకుండా. అందుకనేసి నాకు క్లోజ్గా అలైన్ అయిన వాళ్ళు కాబట్టి నేను అంత చెప్తా ఉన్నాను. ఓకే, నేను ఇంకా కొద్దిగా టైం తీసుకుంటాను. నేను సన్మానం చేయాల్సిన వాళ్ళు, థ్యాంక్స్ చెప్పవలసిన వాళ్ళు ఇంకా కొద్దిమంది ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు మా అత్తమామలకి మేము గౌరవించుకుంటా ఉన్నాము. వాళ్ళు మా గురించి కష్టపడిన దానికి, సపోర్ట్ చేసిన దానికి అడుగడుగున. మా అత్తగారైతే ఎక్కడ టెంపుల్కి పోయినా కూడా ఆ పూజలు చేపిస్తారు, ఈ పూజలు చేపిస్తారు. అది మనం నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, దేవుడు అంటే ఇంకోటి అనేసి. బట్ ఆ అమ్మాయికి అయితే నమ్మకం ఉంది. అత్తగారికి ఎక్కడికి వెళ్ళినా కూడా మా కోడలు, మా బిడ్డ బాగుండాలి, అల్లుడు బాగుండాలి, వాళ్ళ బిజినెస్ బాగా గ్రోత్ కావాలి అని చెప్పేసి అదే ధ్యాసలో ఉంటారు. ఇంకొకటి నేను చెప్పేది ఏమంటే వీళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే, మనం జీవితంలో ఒకసారి కాశీకి ఇంకో పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనుకుంటాము. అలాంటిది ఇప్పుడు ఎంత మామయ్య 18 సార్లు కాశీకి వెళ్ళొచ్చారు. సో ఐ డోంట్ నో వాళ్ళకి వేరే వాళ్ళకి అంత అదృష్టం దొరుకుతుందో లేదో తెలియదు నాకు. సో గ్రేట్ కపుల్. సో ఐ డోంట్ నో, మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంది వీళ్ళ దగ్గర నుంచి. ఓపిక, కష్టపడడం అనేది. సో లెట్స్ ఆల్రెడీ నేను మాట్లాడేదా? ఆల్రెడీ నేను యాంకర్ని అయిపోయినాను. అయితే యాక్షన్ అంతా సూపర్ చేసేస్తా ఉంది. ఓకే, ఐ విల్ స్టాండ్ అసైడ్. ప్రణవ్ సాంఖ్య చాలా మంది క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళతో కాన్వర్సేషన్ చేసేది అదంతా జరుగుతూ ఉంటుంది. మనం ఇండియా నుంచి వెళ్ళాం కాబట్టి ఒక మోస్తరు ఇంగ్లీష్ వస్తుంది. కాకపోతే మా పిల్లలు వచ్చేసి సపోర్టెడ్ బిజినెస్. ఓకే, అండ్ లక్ష్మణ్ ఈజ్ అవర్ డైరెక్ట్. లక్ష్మణ్ వచ్చేసి అడుగున మనకి టెక్నాలజీ కానీ ఏదైనా కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ సపోర్టివ్ అనమాట. సో శిల్ప ఇస్ రియల్లీ లక్కీ. సో శిల్ప కంపెనీ పెట్టి ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ ట్రెమెండస్గా. మనకి ఇండియాలో చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి మనకి కంపెనీ ట్యాక్స్ రిటర్న్స్ చేస్తారు, ఆడిటింగ్ చేస్తారు, అదంతా. అలాగా శిల్ప ఇండియాలో కంపెనీ పెట్టి అక్కడ ఇట్స్ కాల్డ్ CPA. ఈ డిగ్రీ ఒకటే చేసిందని మనకు తెలుసు. కాకపోతే అమ్మాయి చాలా కష్టపడి ఎన్రోల్డ్ ఏజెంట్ అనేది కావాల్సిన అదర్ డిగ్రీస్ అంతా చేసింది అనమాట. అక్కడ ఏమంటే అది పట్టుదల, నేను కంపెనీ పెట్టాలి అని చెప్పేసి. సో
ఆ డిగ్రీలన్నీ కంప్లీట్ చేసి కంపెనీ పెట్టేసింది. సో దెన్ ఆ అమ్మాయి కంపెనీ కావాల్సిన సాఫ్ట్వేర్ అది ఇది చేయాలి అనుకున్నప్పుడు మేము కంపెనీతో కొలాబరేట్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు మా మా ఫ్రెండ్ కంపెనీ ప్రసన్న కుల్కర్ని హూ లివ్స్ ఇన్ ద కోల్హాపూర్లో, రైట్. సో మన ఎంప్లాయీస్ వచ్చినాక కమ్ రెడీ కమ్, ఓకే. సో కొలాబరేట్ చేసామన్నమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీతో ఏ సపోర్టెడ్ అస్ డెవలపింగ్ ఆల్ ద సాఫ్ట్వేర్ ఫర్ శిల్ప. సో లైక్ మా ఎంప్లాయీస్తో యూనో అప్రిషియేషన్ అయిపోయిన తర్వాత గోయింగ్ టు కాల్ ప్రసన్న టీమ్, ప్లీజ్ బీ రెడీ, ఓకే. సో ఐ కాల్ యూ ఇన్ ఫ్యూ మినిట్స్. వచ్చేయండి, ఆల్రెడీ ఉండే. సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఎవరు దొరకలేదు. అయితే ఒక ఫ్రెండ్ అనేది ఈయన పేరు చెప్పాడు, ప్రసన్నత కనుక్కుందాం అనేసి. ఒకసారి కాల్ చేసి ప్రసన్న ఇట్లా నాకు సాఫ్ట్వేర్ కావాలి, డెవలప్ చేయాలి అని చెప్పిన వెంబడే నో క్వశ్చన్స్ ఆస్క్, నాగా నేను ఉన్నాను, నేను డెఫినెట్గా మా టీం అందరూ కలిసి డెవలప్ చేస్తారు సాఫ్ట్వేర్ అని చెప్పారు. సో అప్పుడు మొదలైనది దాదాపు ఆల్మోస్ట్ ఒక 1.5 years టైం తీసుకున్నారు. సో ఎవ్రీ రియల్ జెమ్స్. సో ఇప్పుడు వచ్చేసి మా సాఫ్ట్వేర్ శిల్ప కావాల్సిన సాఫ్ట్వేర్ అంతా రెడీ చేశారు. సో ఇన్ ఫ్యూ మినిట్స్ మనం ఆ సాఫ్ట్వేర్ అప్లికేషన్ కూడా లాంచ్ చేయబోతున్నాము. సో ఈ మన చాకల్మరిలో ఈ ట్యాక్స్ల కంపెనీ కాదు, ఈవెన్ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కాంట్రిబ్యూషన్ కూడా మా ప్రసన్న టీంతో చేయబోతున్నాం. ఓకే, ఐ రియల్లీ Very good everybody. And it was an amazing journey to develop this software. We really enjoyed and learned a lot of things from both of you. And I'm very much grateful to both of you for this kind support to me and my team. It is really it is a turning point for my life and our company also. And I look forward long-lasting relationship between you and me and your company and my company. Thank you very much. Thank you very much. The next time when I come here, I'll definitely learn some Telugu words from Ninad sir. It's been a roller coaster ride these 2 years, and lots of endless debugging and testing of software in collaboration with Spaxo. So if I have to share my personal journey, if I have to share my personal journey, I entered very late into the opportunity for you to learn because I just graduated. So I stayed, and for a few days I doubted my father, but I said to myself that even if I doubt my father, I should doubt the software engineer in him because he has a lot of experience. So I stayed, and this journey has been very amazing. Even though most of the chunk was done by Janvi ma'am and Aditya sir, few small contributions have been a learning factor, immense learning factor for me. So that's my journey, and this bond of Microlex Solutions and Spaxo and S&P Tax Consultancy. In future, this will grow more and more stronger, and from now onwards, we'll just achieve high targets. So thank you so much. Thank you very much, Vardhan. Vardhan is Prasanna's son, and it's kind of amazing to see him how he can support his father. So we definitely need this kind of family together bond. It's the same thing like for my son and daughter also. They support us a lot. As a family, together we can grow. Okay. Last but not the least, I'm very much thankful to my all team. The efforts taken by Janvi
and Deepika madam, Aditya and Satish. It is very amazing. So I am very much thankful to for them also. Thank you. Thanks, Prasanna. It's a great team. We are very lucky to have you guys here. Okay. So as a last thing, guys. So Prasanna's team, maybe Telugulo చెప్తాను నేను. ప్రసన్న వాళ్ళ టీం వచ్చేసి శిల్పా కోసం అప్లికేషన్ డెవలప్ చేశారు. సో మేము ఆ అప్లికేషన్ కూడా ఈ ఫంక్షన్లో మీ అందరి సమక్షంలో వెల్ విషర్స్ సమక్షంలో లాంచ్ చేయాలనేసి అనుకుంటా ఉన్నాను. యాజ్ ఎ CEO శిల్పా అండ్ for the Spaxo and SRT and CEO, okay, I will be the, as usual, anchor and supporting person. Hello. So it's kind of maybe workload కావచ్చు. హలో. సో చక్రి వన్ మ్యాన్ ఆర్మీ లెక్క నిలబడి ఈ కంపెనీలో 25 ఎంప్లాయీస్ని అన్ని విధాలుగా టెక్నికల్ నాలెడ్జ్తో పాటు ట్యాక్స్ నాలెడ్జ్తో పాటు ప్లస్ టీం అందరినీ కలుపుకొని వెళ్ళిపోవడము అదంతా చేసి మాకు మేము అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడ కంపెనీ నడుస్తుంది అంటే ఇట్స్ బిగ్గెస్ట్ పిల్లర్ చక్రి. లేకపోతే చాలామంది ఫ్రెండ్స్ అడిగారు, మీరు అమెరికాలో ఉన్నారు, మీరు ఇక్కడ చాటల్గూరులో ఆఫీస్ అంటా ఉన్నారు, ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి. అవర్ పాలసీ వాజ్ మనకి తీసుకునే 5 మందిలో ఎవరు పర్ఫెక్ట్గా నేర్చుకొని ముందరికి వెళ్తారో వాళ్ళనే మేము లీడర్గా చేయాలనేసి అనుకున్నాము. అంతేగాని ఎవరో మనకి తెలిసిన మనుషుల్ని మన రిలేటివ్స్ని తీసుకొచ్చి మేనేజర్గా పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. సో ఆ విధంగా చక్రి ప్రూవ్ చేసుకున్నాడు ఆయన టెక్నికల్గా సౌండ్ అని చెప్పి. అట్లనే 25 మందిని లీడ్ చేయడంలో అదే వాళ్ళ ఒక్కొక్కరు కోపడుతూ ఉంటారు, ఒక్కొక్కరు దానిపోతారు, అందరినీ కోఆపరేటివ్గా తీసుకొచ్చి కొలాబరేట్ చేసి మా దగ్గర కూడా వర్క్ చేసి ఐ రియలీ వెరీ లక్కీ టు హ్యావ్ చక్రి యాజ్ ఏ లొకేషన్ హెడ్. ఓకే. అండ్ చక్రికి ఇంకొక బాధ్యత పెడతా ఉన్నాను. మనం ఇక్కడ అంతా ఆఫీస్ చూస్తున్నాం కదా, వీ నీడ్ టు ఫిల్ దిస్ ఆఫీస్ విత్ ద పీపుల్. గెట్ రెడీ ఫర్ దాట్. ఓకే. సో స్పాక్సో ఇనాగరేషన్కి మా 25th వెడ్డింగ్ యానివర్సరీ వచ్చిన మీకు థ్యాంక్ యూ సో మచ్. From me and my whole family with my extended family. అందరూ లంచ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి లంచ్ తర్వాత అందరికీ 108 వడిబియ్యాలు పెడుతున్నాము. సో ఎవరు వెళ్ళకుండా అందరూ ఉండి అందరు లేడీస్ బెస్ట్. సో ఎవరు ఇంటికి పోకండి, ఈరోజు సాయంత్రం వరకు మీరు మా దగ్గరే ఉండాలి. మీ అందరికీ రిజర్వ్ చేసుకున్నాం, బుక్ చేసుకున్నాం. మీకు వేరే అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసుకోండి. అండ్ వెళ్ళిపోయినారంటే మీకు పనిష్మెంట్ పెనాల్టీ ఉంటుంది. ఓకే. సో నేను అనుకున్నాను కంపెనీ పెట్టినప్పుడు ఇట్స్ లైక్ ఒకసారి కోపం, ఒకసారి బాధ, ఒకసారి ఆవేశం, అన్ని రకాలు ఉంటాయి పని చేస్తే. అందరికంటే ఎక్కువ ఇక్కడున్న ముగ్గురికి మా ఫ్యామిలీ మెంబర్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ఒక్కొక్కసారి ఫుడ్ కూడా చేసిందా నేను ఇంట్లో వచ్చి ప్రణవ్ హెల్ప్ చేస్తాడు, సాంఖ్య హెల్ప్ చేస్తుంది. కోపం అన్ని భరించి ముగ్గురు నాకు ఎంతో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి మా అమ్మ మా నాన్న ఏది అడిగినా అడిగి సార్లు అడగడం కంటే హక్కుగా తీసుకొని చేయించుకున్నవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఏమన్నా ఎప్పుడన్నా బాధ పెట్టింటే ఏమన్నా అనితే ఐఎమ్ సో సారీ అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్.
మా ఎవరితో చెప్పా సాధించినాకనే ఇది నా చెప్ప నాకు కూడా చాలా